గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేయనుంది. ఇక ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్ మున్షీ అదానీ పాల్గొనున్నారు. ఇక మేఘా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఇక సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా ఇక ఆయన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేయనుంది. ఇక ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఇక ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్ మున్షీ అదానీ పాల్గొనున్నారు. ఇక మేఘా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఇక సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా ఇక ఆయన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నాకు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే అదానీ కంపెనీకి సంబంధించి కూడా ఈ షేర్లను కృత్రిమంగా సృష్టించి షేర్ల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నట్టుగా కూడా ఏదైతే అమెరికా సంబంధించిన సంస్థ ఎడెన్బర్గ్ వాళ్ళు ఆరోపణలు చేసింది. దీంట్లో భాగంగా గతంలో ఏదైతే దీనికి సంబంధించిన హైకోర్టులో కూడా విచారణ జరిగింది. దీనిపైన విచారణ జరిపించాలని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. దీంట్లో జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని కూడా ఏదైతే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అదానికి సంబంధించి కూడా ఆస్తులను పెంచుకునేందుకు కృత్రిమంగా సంబంధించిన ఏదైతే కృత్రిమంగా షేర్లకు సంబంధించి కూడా పెంపు చేస్తున్నారు. దాంట్లో సెబీ నిర్వాహకులకు సంబంధించి కూడా కీలకంగా వాళ్ళకు సంబంధించిన పాత్ర ఉండబోతుంది. అయితే దానికి సంబంధించి కూడా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆదేశించిన నేపథ్యం ఉంది. ఇక ఏదైతే సెబీకి సంబంధించిన చైర్మన్ మాధవీలత, ఆమె భర్త ధవాల్ బచ్ సంబంధించి వీళ్ళిద్దరూ సంబంధించిన కూడా ఈ షేర్లకు సంబంధించిన కృత్రిమంగా సృష్టించిన షేర్లకు సంబంధించి కూడా వీళ్ళిద్దరు పాత్ర ఉంది. వీళ్ళకి సంబంధించిన షేర్లు కూడా అదానీ గ్రూప్ లో ఉన్నాయని కూడా ప్రత్యేకంగా ఎడెన్బర్గ్ సంబంధించి కూడా పలు ఆరోపణలు చేసిన నేపథ్యం ఉన్నది. దీనిపైన కూడా తీవ్రంగా దుమారం రేకెక్కిన పరిస్థితులు కనిపించి హైకోర్టుకు సంబంధించి కూడా విచారణ జరిపించాలని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దీనికి సంబంధించి కూడా జేపీసీ కమిటీ వేయాలని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున సంబంధించి కూడా ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనము హైదరాబాద్ సంబంధించిన గన్ పార్క్ వద్ద ఉన్నాం. గన్ పార్క్ సంబంధించి కూడా ఏదైతే ఏఐసీసీ ఆదేశాల మేరకు కూడా గన్ పార్క్ నుంచి ర్యాలీగా ఈడీ కార్యాలయం వెళ్తారు. అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించిన నేపథ్యం. ఈ ధర్నాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే జాయింట్ పార్లమెంటరీ జేపీసీ కమిటీ వేయాలి, రాహుల్ గాంధీకి సంబంధించిన డిమాండ్ ను కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అదానీ సంబంధించిన కంపెనీలకు సంబంధించి కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా పనిచేస్తుందన్నట్టుగా కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసనకు సంబంధించిన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం రోజు మంత్రి సీతకు కూడా చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరికాసేపట్లో సంబంధించి కూడా మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కూడా
వచ్చే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో గన్ పార్క్ నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయం వరకు కూడా ఆ ర్యాలీగా వెళ్తారు. అక్కడ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యం స్పష్టం. గన్ పార్క్ వద్ద కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికే మంత్రి సీతక్క ఇప్పుడే విశేష నేపథ్యం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాబోతున్న నేపథ్యం లేదు. పెద్ద ఎత్తున సంబంధించి నిరసనకు సంబంధించి కావచ్చు, ధర్నాకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ అదైతే అంశం పైన కూడా జేపీసీ కమిటీ వేయాలి, సమగ్రంగా విచారణ జరిపించాలి, దోషులకు సంబంధించి కూడా కఠినంగా శిక్షించాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు ధర్నాలకు పిలిపిస్తున్న నేపథ్యం. ఇదే అంశంతో మాట్లాడేందుకు పాటు టీపీసీసీ ఏదైతే సేవాదల్ అధ్యక్షుడు విద్యల జితేందర్ గారు ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలిపించింది. ఏడీ కార్యాలయం ముందు కూడా ధర్నాకు పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక దీంట్లో అసలు ఈ అదానికి సంబంధించిన షేర్లో ఏం జరిగింది, ఈ ప్రధానమైన డిమాండ్స్ షేర్స్ అని అది బ్యాంక్ నుంచి రివోక్ చేసేసి మరి అది కొత్తగా చూయించి దేశాన్ని గుమరా చేసింది కాబట్టి అది మోసం చేస్తున్నారు ప్రజలందరినీ. కాబట్టి దాని విషయంలో మరి ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంస్థల్ని మోడీ గారు గడిచిన 75 సంవత్సరాలలో కూడా ఏ ప్రభుత్వాలు ఈ సంస్థల్ని ఉపయోగించుకోలేదు. మరి ఆయన అది ఇల్లీగల్ గా ఉపయోగించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి లీడర్లు మరి ఇటు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని లేకుండా కనుమరుగు చేసే ఒక నియంత పోకడలు పోతున్నాడు. మరి ఇది చాలా ఇబ్బందికరము, దౌర్జన్యకరమైంది. దీని విషయంలో మరి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా దాడులు చేయించి ఎవరిని పని చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈ రోజు ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సేవాదల్ కార్యకర్తలంతా కూడా వచ్చారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వచ్చారు. మరి దాని విషయంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. స్వతంత్ర భారతంలో ఎప్పుడు కూడా ఇన్ని దాడులు జరగలేదు, ఏ నాయకుల మీద కూడా ఇబ్బందులు పెట్టలేదు. ఎంతసేపు ఈ దేశంలో ఒక బీజేపీ ఉండాలి, వేరే పార్టీలు ఉండకూడదు అన్నట్టుగా దాన్ని మరి మోడీ ప్రయత్నం చేస్తున్నారు. మరి దేశ స్వతంత్ర పోరాటంలో ఎప్పుడు కూడా మోడీ పార్టిసిపేషన్ చేసింది లేదు. మరి అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా చేసింది లేదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. మరి దేశాన్ని 50 సంవత్సరాల అభివృద్ధి పథంలో నడిపింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు కూడా ఎప్పుడు కూడా ఎవరిపైన దాడులు చేసి ఎవరిని కూడా ఇబ్బందులు పాలు చేయలేదని మరి కార్యక్రమం కూడా తెలియజేస్తున్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా రాహుల్ గాంధీ కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అదానికి సంబంధించి గతంలో కూడా పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. హైకోర్టుకు సంబంధించి కూడా ఏదైనా పరిధి ఆరోపణలు చేసి దానిపైన కూడా విచారణ జరిపింది. దీంట్లో విచారణ జరిపించాలని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ ఆరోపణలు కావచ్చు, ఈ విచారణకు సంబంధించి ఎందుకు ఆదేశిస్తారు? వీళ్ళది సూట్ బూట్ సర్కారు, మరి పేద ప్రజల కోసం ఉన్నది కాదు. వారు ఎంతైనా ఉన్నత వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇది. ఆదాని అంబానీ, ఇప్పుడు ఆదానికి మిత్రుడు మోడీ, ఆ మోడీ మిత్రుల కోసం పనిచేస్తాడు తప్ప వేరే వారి కోసం ఎందుకు పనిచేస్తాడు? కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. అది జాయింట్ యాక్షన్ కమిటీ ఏమంటే ఎందుకు ఇస్తాడు కమిటీని? కారణం ఏంటంటే మిత్రులని ఎలా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంబానీ, ఆదానిని మరి ఆ విధంగానే కాపాడుతున్నాడు. వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళకు అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ ఉపజెప్తున్నాడు. దేశాన్ని మరి అధోగతి పాలు చేస్తున్నాడు. మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలలో 10% వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అందులో ఇద్దరు మరి ఆదాని, అంబానీ దగ్గరనే డబ్బులు ఉన్నాయి. కాబట్టి వారినే వెనకేసుకొచ్చిన వాళ్ళ మిత్రులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కమిటీ వేయట్లేదు, వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. రైట్. ఏదైతే రాజకీయంగా ఈ అదాని, అంబానీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ వాళ్ళను కాపాడుతూ వస్తుంది. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళపైన విచారణకు ఆదేశిస్తలేదు. దీనిపైన కమిటీ వేసేందుకు కూడా సిద్ధమవుతలేదు. ఇంకా అదానికి సంబంధించిన, అంబానీకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వీటన్నిటి సంబంధించి కూడా షేర్లకు సంబంధించిన ఏదైతే పెంపుదల కావచ్చు, కృత్రిమంగా షేర్ల పెంపుదల కావచ్చు, వీటన్నిటిపైన ప్రధానంగా ఆరోపణలు వస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఏదైతే రాజకీయంగా ఈ సంబంధించిన కంపెనీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని దాంట్లో భాగంగానే ఇట్లాంటి సంబంధించి కూడా జేపీసీ వేయట్లేదు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా
పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ప్రస్తుతం మనతో పాటు పలువురు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చూడవచ్చు అంటే నిరసన కార్యక్రమానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం జేపీసీకి సంబంధించి కమిటీ వేసేందుకు ఎందుకు సిద్ధపడుతుంది, దీనిపైన రాహుల్ గాంధీ కూడా కోరడం జరిగింది. పట్టించుకుంటే ప్రధానమైన డిమాండ్స్ అంటే 100% వాళ్ళది తప్పు ఉంది కాబట్టి ఇక్కడ ఆధారాలు బయటకు వస్తే ఎవరో ఇరుకుతారని ఒక భయంతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. 100% జేపీసీ వేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీకి లేదా ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు దీనిపైన పోరాటం చేస్తున్నా దానిపైన స్పందించి నిజంగా వాస్తవానికి వారు ఎటువంటి తప్పు లేదు అని చూపించుకున్నప్పుడు జేపీసీ వేస్తే వాస్తవాలు ఏందో బయటకు వస్తాయి. దానికి వారు స్పందిస్తలేరు కాబట్టి దానిపైన ఈ రోజు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఏదైతే ప్రతిపక్షంలో ఏదైతే ఇండియా అలయన్స్ లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉండదు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనిపైన కావచ్చు ఇతర అంశాలు అదాని కావచ్చు అంబానీ ఆస్తులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు సెబీ చైర్మన్ కి సంబంధించిన వారి హస్బెండ్ వేరే దేశాలలో అదాని కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అంటే దేశం ఎటువైపు పోతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షాన పనిచేస్తుందా, అదాని అంబానీ పక్షాన పనిచేస్తుందా లేదా బడుగు బలహీన వర్గ పేద ప్రజల కోసం పనిచేస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 100% ఏ సంబంధించిన అదాని అంబానీ ఆస్తులకు సంబంధించి దాని సరైన దర్యాప్తు జరిగి ఏదైతే కఠినంగా శిక్షించే వరకు తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్